నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో వలసల పేరిట భారీగా ఓట్ల తొలగింపు, 5.5 లక్షల ఓట్ల తీసివేత, ప్రతిపక్ష మద్దతుదారులవేనని విపక్షాల ఆరోపణ. ఏపీలో అంతకంతకు తీవ్రమవుతున్న కరువు, 24 లక్షల ఎకరాల్లో తగ్గిన సాగు, కప్పిపెట్టే ప్రయత్నం చేస్తున్న జగన్ సర్కార్. నేడు జగనాసురుడి కళ్లు తెరిపిద్దాం పేరిట తెలుగుదేశం ఆందోళన, కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలపాలని లోకేష్ పిలుపు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నేడు ప్రజా ఆశీర్వాద సభలు, పాల్గొననున్న కేసీఆర్, భారీగా జన సమీకరణ. తెలంగాణలో ప్రచార జోరు పెంచిన కాంగ్రెస్, ఇవాళ విజయభేరి యాత్రలో పాల్గొననున్న మల్లికార్జున ఖర్గే, హస్తం శ్రేణులకు దిశానిర్దేశం. ఎన్నికల వ్యూహాలకు భాజపా పదును, ఆర్ఎస్ఎస్తో కీలక నేతల సమావేశం, అగ్రనాయకుల ప్రచారానికి ప్రణాళికలు సిద్ధం. గాజాలో రెండో దశ రణం ప్రారంభమైందన్న నెతన్యాహు, తమ సైన్యం యుద్ధ నేరాలు చేయబోదని స్పష్టీకరణ, బందీల విడుదలకు హమాస్ కొత్త షరతు. ప్రపంచ కప్లో నేడు ఇంగ్లాండ్ టీమిండియా అమీతుమి, గెలిచి సెమీస్ చేరిన తొలి జట్టుగా నిలవాలన్న పట్టుదలతో రోహిత్ సేన. ఆంధ్రప్రదేశ్లో విద్య, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన 5.5 లక్షల మందికి పైగా ఓట్లు తొలగించేశారు. వలసల పేరిట లక్షల ఓట్లను తొలగించారు. మనిషి కనిపించకుంటే ఓటు మాయించేశారు. గంపగుత్తగా ఫామ్ 7 దరఖాస్తులు నింపడం, ప్రత్యర్థుల ఓట్లు తొలగించేయడం. గత 10 నెలలుగా ఆంధ్రప్రదేశ్లో ఓట్ల తొలగింపు ప్రక్రియ ఇలా సాగింది. అయితే తొలగించిన ఓట్లన్నీ తటస్థులు, ప్రతిపక్షాల సానుభూతి పరులవేనని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 4.5 ఏళ్లుగా ఇలాంటి అభివృద్ధి పనులు చేయకపోవడం, తీవ్ర వర్షాభావ పరిస్థితులతో జనం మళ్లీ వలసబాట పట్టడానికి కూడా వైకాపా తనకు అనుకూలంగా మలుచుకుంది. గ్రామాల్లో ప్రజలు లేకపోవడాన్ని అదనుగా చూసుకుని గంపగుత్తగా ఓట్లు తొలగించేస్తోందని ప్రతిపక్షాల ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తూ గత 10 నెలల్లో ఎన్నికల సంఘం 13.48 లక్షల ఓట్లు తొలగించగా అందులో 5.78 లక్షల ఓట్లు వలసదారులవే కావడంతో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తటస్థులు, ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు, సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు భారీ కుట్ర అమలు చేసిన వైకాపా తప్పుడు సమాచారంతో గంపగుత్తగా ఫారం 7 దరఖాస్తులు పెట్టిందని, వాటి ఆధారంగా సమగ్ర విచారణ లేకుండానే ఓట్లు తొలగించేస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు వీటిపై ఫిర్యాదు చేస్తున్నా ఎన్నికల సంఘం సరిగా స్పందించలేదని విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వలసల పేరిట అసాధారణ స్థాయిలో లక్షల ఓట్లు తొలగించడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. కొత్తగా విడుదలైన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం ఈ ఏడాది జనవరి 6 నుంచి అక్టోబర్ 26 మధ్య 5.78 లక్షల ఓట్లను వలసల పేరిట తీసేశారు. తొలగించిన మొత్తం ఓట్లలో ఇది 43%. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ 2023కు సంబంధించి గతేడాది నవంబర్ 9న విడుదల చేసిన ముసాయిదా జాబితా ప్రకారం 2022 జనవరి, నవంబర్ మధ్య వలసల పేరిట 31,158 ఓట్లు మాత్రమే తొలగించారు. అప్పట్లో మొత్తంగా తొలగించిన 11.23 లక్షల ఓట్లలో ఇవి కేవలం 2.77%. కానీ ఇప్పుడు దాదాపు సగం ఓట్లు వలసల పేరిట తొలగించడం అనుమానాలకు తావిస్తోంది. వైకాపా నాయకులు కుట్రపూరితంగా విపక్షాల ఓట్లు తొలగింపజేయించిన ఉదంతాలు పర్చూరు, కావలి, పిఠాపురం నియోజకవర్గాల్లో ఇప్పటికే బయటపడ్డాయి. మిగతా నియోజకవర్గాల్లోనూ అలాంటి పరిస్థితే ఉందనేందుకు తాజా గణాంకాలే రుజువని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఓటర్ల జాబితా నుంచి ఎవరి పేరైనా తొలగించాలంటే ఆ వ్యక్తికి లేదా కుటుంబ సభ్యులకు అధికారులు ముందస్తు నోటీసు ఇచ్చి విచారించాలి. ఆ తర్వాత అది సహేతుకంగా లేకపోతేనే తొలగించాలి. అయితే వైకాపా నాయకులు, వాలంటీర్లు, కొంతమంది బిఎల్ఓలు కుమ్మక్కై అనేక నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీ సానుభూతిపరులు, మద్దతుదారులైన ఓటర్లకు నోటీసులు ఇవ్వకుండా వారికి తెలియకుండానే ఓట్లు తొలగించేశారు. ప్రధానంగా విద్య, ఉపాధి కోసం తాత్కాలికంగా వలస వెళ్లి గ్రామాలకు తిరిగొచ్చేవారి ఓట్లు తీసేశారు. గత 10 నెలల
సచివాలయాల్లో ఎన్ని ఓట్లు తొలగించారు, ఏ కేటగిరీ కింద ఎన్ని ఓట్లు తీసేశారనే అంశాలతో రాష్ట్ర స్థాయి గణాంకాలు విడుదల చేశారు. కానీ జిల్లా నియోజకవర్గ స్థాయిలో వివరాలు ఇవ్వలేదు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2024కు సంబంధించి నియోజకవర్గాలు, జిల్లాల వారీగా ఓట్ల తొలగింపు కోసం ఎన్ని ఫారం 7 దరఖాస్తులు వచ్చాయి, వాటి ఆధారంగా ఎన్ని ఓట్లు తొలగించారనే వివరాలు కూడా ఎన్నికల సంఘం విడుదల చేయకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా ముసాయిదా జాబితాలో కొత్తగా 15.84 లక్షల ఓట్లు చేర్చారు. వాటిలో 6.54 లక్షల ఓట్లు అదర్ ఎన్రోల్మెంట్ అనే విభాగం కింద చేర్చినవే. ఈ అదర్ ఎన్రోల్మెంట్ అంటే ఏమిటో ఎన్నికల సంఘం స్పష్టతనివ్వట్లేదు. తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య సమన్వయానికి నేటి నుంచి 3 రోజుల పాటు ఉమ్మడి జిల్లా స్థాయిలో సమన్వయ సమావేశాలు జరగనున్నాయి. రాజమండ్రిలో ఈ నెల 23న తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన 2 పార్టీల జేఏసీ సమావేశానికి కొనసాగింపుగా ఈ సదస్సులు జరగనున్నాయి. 2 పార్టీలు జిల్లాల వారీ సమన్వయకర్తలను నియమించాయి. గ్రామ స్థాయిలోని ప్రజా సమస్యలు, ఉద్యోగ, ఉపాధి కల్పనలో జగన్ ప్రభుత్వ వైఫల్యం, కరువు పరిస్థితులు, రైతుల సమస్యలు, ధరలు, పన్నుల బాదుడు, కల్తీ మద్యం విక్రయాలు తదితర అంశాలు, వైకాపా ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా భవిష్యత్తు కార్యక్రమాలపై సమావేశాల్లో చర్చించి ఉమ్మడి కార్యాచరణను రూపొందించనున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టుపై ఇప్పటికే మోత మోగిద్దాం, న్యాయానికి సంకెళ్లు, జగనాసుర దహనం కార్యక్రమాలు చేపట్టిన తెలుగుదేశం నేడు మరో వినూత్న నిరసన చేపట్టనుంది. ఆంధ్రప్రదేశ్లో అరాచక, చీకటి పాలన సాగిస్తున్న జగనాసురుడికి కళ్లు తెరిపిద్దామనే నిరసన కార్యక్రమాన్ని నేడు చేపట్టనుంది. ఇవాళ రాత్రి 7 నుంచి 7 గంటల 5 నిమిషాల మధ్య ప్రజలు కళ్లకు గంతలు కట్టుకుని బాల్కనీలు, వాకిళ్లు, వీధుల్లోకి వచ్చి నినాదాలు చేయాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. చంద్రబాబుకు మద్దతుగా నిజం గెలవాలి అంటూ నినాదాలు చేయాలని సూచించారు. ఈ ఫోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయాలని లోకేష్ కోరారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన జ్వాలలు కొనసాగుతూనే ఉన్నాయి. పలు జిల్లాల్లో కొవ్వొత్తులు, కాగడాల ర్యాలీలు నిర్వహించారు. చంద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ గోరంట్ల మాధవ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమరావతిలో రైతులు, మహిళలు 50వ రోజు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కృష్ణాయపాలెం, తుళ్లూరు, వెంకటపాలెంలో మహిళలు కొవ్వొత్తులు, కాగడాలతో ర్యాలీ చేశారు. సిబిఎన్ అక్షరాలతో ప్రమిదలు వెలిగించి చంద్రబాబుకు మద్దతు తెలిపారు. కృష్ణా జిల్లా మోపిదేవులో మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. గోరంట్ల మాధవ్కి ఇప్పటి వరకు పోలీసులు నోటీసులు ఎందుకు ఇవ్వలేదని బుద్ధప్రసాద్ ప్రశ్నించారు. రాజమహేంద్రవరం జైల్లో చంద్రబాబు ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. బాబు ఆరోగ్యం, భద్రత విషయంలో అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు అనుమానాలకు తావిస్తోందన్నారు. జైలు పైన డ్రోన్లు ఎగురుతున్నాయని, ఖైదీల ద్వారా లోపలకు రహస్య కెమెరాలు వెళుతున్నాయని ఆయన ఆరోపించారు. అధికారులు కూడా ఈ విషయాల్ని అంగీకరించారని గుర్తు చేశారు. వీటిపై సమగ్ర విచారణ జరిపించాలని నరేంద్ర డిమాండ్ చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్ రెడ్డి సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉండటం మూలాన ఆ విజువల్స్ కోసమే ఆ యొక్క డ్రోన్ని ఎగరవేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే ఆయన హెల్త్కు సంబంధించిందంతా కూడా ఆదిమూలపు సురేష్ చుట్టమైన డైరెక్టర్ మెడికల్ హెల్త్ బాబ్జీ ఎవరైతే ఉన్నారో కరుడుగట్టిన వైకాపాకు సంబంధించిన డాక్టర్లని రాజమండ్రిలో పోస్టింగ్లు ఇప్పించడం, సరైన నివేదికలు ఇవ్వదని చెప్పి ఒత్తిడి చేసినట్టు మాకు తెలుస్తా ఉంది. ఇది ఒక పెద్ద కుట్ర కోణం కనపడతా ఉంది. దీని మీద సమగ్రమైన విచారణ జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారత రాష్ట్ర సమితి ప్రచార జోరు మరింత పెంచింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ కోదాడ, తుంగతుర్తి, ఆలేరు నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో గులాబీ అధినేత సీఎం కేసీఆర్ పాల్గొని ఎమ్మెల్యేలకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. సభలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేతలు భారీ జన సమీకరణలో తలమునకలయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దూకుడు చూపిస్తున్న గులాబీ దళపతి కేసీఆర్ ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 సభల్లో పాల్గొననున్నారు. సీఎం సభలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గులాబీ శ్రేణులు దిగ్విజయం చేయాలన్న సంకల్పంతో భారీ ఏర్పాట్లు చేశారు. కోదాడ నియోజకవర్గంలో నిర్వహించనున్న బహిరంగ సభకు సుమారు 70,000 మంది జనం వస్తారని అంచనా వేస్తున్నారు. ఎన్నికల పరిశీలకులు తక్కెళ్లపల్లి రవీందర్తో కలిసి సభా ప్రాంగణంలో ఏర్పాట్లను ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పరిశీలించారు. సభా వేదికతో పాటు నాయకులు, కార్యకర్తల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు.
నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి సభా వేదికపై కేసీఆర్ పలు అంశాలను ప్రస్తావిస్తారని బొల్లం మల్లయ్య యాదవ్ చెప్పారు. కోదాడ సభ అనంతరం తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు. సూర్యాపేట జనగామ రహదారి పక్కన జరిగే సభకు సుమారు 50,000 మంది ప్రజలు పాల్గొంటారని ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ తెలిపారు. కోదాడ తుంగతుర్తి సభల తర్వాత ఆలేరు నియోజకవర్గంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొంటారు. సభాస్థలిని స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత ముఖ్య నాయకులతో కలిసి పరిశీలించారు. సభాస్థలికి 6 అడుగుల ప్రాంగణంగా నామకరణం చేశామన్నారు. దాదాపు 1,00,000 మంది ప్రజలు పాల్గొనేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేశామని, సభకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. దాదాపు 1,00,000 మంది ఈరోజు ఈ సభకు వచ్చే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. డయస్ 2 కూడా సంసిద్ధమైపోయినాయి. LED లైట్లు కూడా ప్రాంగణం అంతా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి వెలుగు జిలుగుల మధ్యలో కేసీఆర్ గారి ప్రసంగం కొనసాగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా వీక్షించి మరి విశ్వాసంతో ఇక్కడి నుంచి వెళ్తారని చెప్పి భావిస్తా ఉన్నాం. కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలతో అభ్యర్థులు కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నెలకొంది. రానున్న ఎన్నికల్లో భారస గెలుపు ఖాయమని గులాబీ శ్రేణులు ధీమాగా ఉన్నాయి. శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రచార జోరును పెంచింది. తొలి రోజు వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలో సాగిన కాంగ్రెస్ 2వ విడత విజయభేరి యాత్ర ఇవాళ సంగారెడ్డి, మెదక్ నియోజకవర్గాల్లో కొనసాగనుంది. నేటి యాత్రలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొంటారు. సంగారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ ర్యాలీ తర్వాత బహిరంగ సభలో పాల్గొని ఖర్గే ప్రసంగిస్తారు. అనంతరం మెదక్లో నిర్వహించనున్న సభలో ఖర్గే పాల్గొంటారు. అటు అభ్యర్థుల ప్రకటన పూర్తి కావడంతో కాంగ్రెస్ నేతలు నియోజకవర్గాల్లో ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద కాంగ్రెస్ నేతలు వంశీచంద్రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్రాన్ని నిరుద్యోగ తెలంగాణగా మార్చారన్న నేతలు తమకు అధికారం ఇస్తే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామన్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్ కూడలిలో శ్రీకాంతాచారి విగ్రహానికి నియోజకవర్గ అభ్యర్థి మధు యాష్కి గౌడ్ పూలమాల వేసి నివాళి అర్పించారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి, వర్ధన్నపేటలో కేఆర్ నాగరాజు ప్రచారంలో పాల్గొన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో బొడితెల ప్రణవ్ స్థానికులతో కలిసి కలియదిరిగారు. హుస్నాబాద్లో పొన్నం ప్రభాకర్ పార్టీ నియోజకవర్గ స్థాయి బూత్ లెవెల్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. తెలంగాణలో బీసీసీఎం నినాదాన్ని జనంలోకి తీసుకువెళ్లే వ్యూహాలకు భారతీయ జనతా పార్టీ పదును పెడుతోంది. భాజపా కీలక నేతలు శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వరుసగా సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కిషన్ రెడ్డి ఇంట్లో జరిగిన ఈ సమావేశాల్లో సంఘ్ నేతలతో భేటీ దాదాపు గంటన్నర పాటు సాగింది. బీసీ ముఖ్యమంత్రి, పార్టీ ఎన్నికల ప్రణాళిక, అగ్రనేతలతో నిర్వహించే బహిరంగ సభలపై ఈ సమావేశాల్లో చర్చించారు. భాజపా తెలంగాణ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్, ఎన్నికల ఇన్ఛార్జ్ ప్రకాష్ జావడేకర్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, ఈటెల రాజేందర్ ఈ భేటీలో పాల్గొని చర్చించారు. భాజపా విజయం సాధిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామన్న ప్రకటనపై ప్రధానంగా చర్చించారు. ఈ అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి ఓటర్లను ఆకట్టుకోవడానికి అనుసరించాల్సిన ప్రణాళికలపై మంతనాలు జరిపారు. ప్రధాని మోదీతో 5 జిల్లాల్లో ప్రచారం చేయించే ప్రణాళిక గురించి చర్చించినట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో కీలక నేతలు 50కి పైగా బహిరంగ సభల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని భాజపా వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్లో కరువు తీవ్రత అంతకంతకు పెరుగుతున్న జగన్ ప్రభుత్వం మొద్దు నిద్ర వేడటం లేదు. పైగా దాన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఎండుతున్న పంటల్ని చూస్తున్న రైతులకు వాటిపై పెట్టిన పెట్టుబడి, తెచ్చిన అప్పులే కనిపిస్తున్నాయి. లక్షల ఎకరాల్లో సాగు చేసిన పంటలు వానల్లేక, కాలువల్లో నీరు లేక వడిలిపోతున్నాయి. ఇంతటి దుర్భిక్ష పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సాగు స్థితిగతుల్ని సమీక్షిస్తుంది. కానీ వైకాపా సర్కారుకు మాత్రం అన్నదాతల గోడు వినపడటం లేదు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, కాలువల్లో నీరు లేక అనేక జిల్లాల్లో కరువు కోరలు చాస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదు. పంట పోతే చేసిన అప్పులు తీర్చేదెలా అనే ఆవేదనతో రైతు కుటుంబాలు కుంగిపోతున్నా సీఎం జగన్లో ఉలుకు పలుకు లేదు. వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి రైతుల గోడు పట్టడం లేదు. కరవైతే ఏంటి, మనం పట్టించుకోకుంటే సరి, ఎవరేం చేస్తారు, అంతగా రోడ్డెక్కితే పోలీసులే చూసుకుంటారులే అని ధీమా కావచ్చు. రైతుల కష్టాల్ని పట్టించుకోవడమే మానేశారు. కరువు పరిస్థితిపై కనీసం సమీక్షించనే లేదు. కాలువలకు నీరు ఎందుకు వెళ్లడం లేదు, రైతులు రోడ్లపైకి ఎందుకు వస్తున్నారని ఆరా తీసిన దాఖలాలు లేవు. ఖరీఫ్లో 24 లక్షల ఎకరాల్లో పంటల సాగు తగ్గడమంటే రాష్ట్రంలో వ్యవసాయ రంగం ప్రమాద ఘంటికలు మోగిస్తున్నట్లే. వేల కోట్ల పంట ఉత్పత్తి తగ్గిపోతుంది. లక్షల ఎకరాల్లో సాగు చేసిన పంటలు వానల్లేక ఎండిపోతున్నాయంటే లక్షలాది రైతు కుటుంబాల జీవితాలు తలకిందులవుతున్నాయనే అర్థం. ఇంతటి దుర్భిక్ష పరిస్థితుల్లోనూ సాగు స్థితిగతులపై సమీక్షలు లేవు. రైతు సంక్షేమ ప్రభుత్వం అంటూ నామస్మరణ చేసే వైకాపా పెద్దలు మాత్రం రైతు పంట ఎండితే మనదేం పోయిందన్నట్లు వ్యవహరిస్తున్నారు.
తాము అధికారంలోకి వచ్చాక విస్తారంగా వానలు కురుస్తున్నాయని, రైతులు సుభిక్షంగా ఉన్నారంటూ ఇంకా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కల్లబుల్లి మాటలతో కరవును కప్పిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పప్పు ధాన్యాల రైతులు ఎకరాకు 20,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు. వరికి 30,000, పత్తికి 35,000 రూపాయల వరకు పెట్టుబడి చేరింది. మిరప రైతులు ఎకరాకు 1,00,000 వరకు ఇప్పటికే ఖర్చు చేశారు. ఈ దశలో పంటలు ఎండిపోతుండటంతో పెట్టుబడిలో 10% చేతికి వస్తుందా అనేది అనుమానమే. మొత్తంగా 1,000 కోట్లలో రైతులు నష్టపోయే పరిస్థితులు దాపురించాయి. ఖరీఫ్లో వర్షాలు అనుకూలించకపోవడంతో కర్నూలు జిల్లాలో పత్తి తొలగించారు. గత నెలలో అడపాదడప వానలు పడటంతో వేరుశెనగ, జొన్న సాగు చేశారు. నెల నుంచి వానలు లేక అది కాస్త ఎండిపోయింది. ఇక పంటపై ఆశలు వదిలేసుకున్నట్లే అని రైతులు వాపోతున్నారు. రబీలోనూ పంటల సాగు ఆశాజనకంగా లేదు. శనగ సాగు మందగించింది. వ్యవసాయ శాఖ సాగు గణాంకాలనే వెల్లడించడం లేదు. రబీ మొదలై పక్షంపైగా అవుతున్నా ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల్లో పంటలు వేశారనే వివరాలను బయటపెట్టడం లేదు. సాగు లెక్కలు తగ్గితే ప్రభుత్వానికి ఇబ్బంది అన్నట్లుగా వ్యవహరిస్తోంది. కరవు కళ్ల ముందే కనిపిస్తున్నా వైకాపా ప్రభుత్వం పట్టించుకున్నదీ లేదు. ఇప్పటి వరకు తీసుకున్న ఉపశమన చర్యలూ లేవు. కరవు మండలాల ప్రకటన చెయ్యలేదు. వైకాపా ప్రభుత్వానికి ఇదేమీ కొత్త కాదు. గతేడాది కూడా రాయలసీమలో పలుచోట్ల కరవు పరిస్థితులు ఉన్నాయి. సాధారణ విస్తీర్ణం కంటే వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు 18 లక్షల ఎకరాలు తగ్గింది. 273 మండలాల్లో పొడి వాతావరణం ఉందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. అన్నమయ్య జిల్లాలో సాధారణం కంటే 45% సాగు తక్కువగా నమోదైంది. పంటలు చేతికి రాక, పనుల్లేక కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ తదితర జిల్లాల నుంచి లక్షల సంఖ్యలో కుటుంబాలు వలసబాట పట్టాయి. అయినా ప్రభుత్వం ఒక్క కరవు మండలాన్ని కూడా ప్రకటించలేదు. (2020) ఖరీఫ్లో రాయలసీమలో 14,27,000 ఎకరాల్లో వేరుశెనగ ఎండిపోయింది. 3,27,000 టన్నుల ఉత్పత్తి నష్టం తలెత్తింది. 4,71,000 మంది రైతులు 1,750 కోట్ల మేర నష్టపోయారు. అయినా కరవు అనేందుకు ప్రభుత్వానికి మనసు రాలేదు. నెల్లూరు జిల్లా కావలిలో ఆర్టీసీ డ్రైవర్పై విచక్షణారహితంగా దాడి చేసిన వారిపై కఠినంగా శిక్షించాలంటూ విజయవాడ, నెల్లూరులో ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. దాడికి నిరసనగా నేడు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై డిపోల వద్ద నిరసనలు తెలపాలని కార్మిక సంఘాలు ఈయూ, ఎన్ఎంయూఏ పిలుపునిచ్చాయి. విజయవాడ ఆర్టీసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డ్రైవర్ రామ్ సింగ్ను టీఎన్టీయూసీ నేతలు పరామర్శించారు. కావలిలోనూ ఆర్టీసీ కార్మికుల నిరసనలు కొనసాగాయి. డ్రైవర్పై దాడి చేసిన వారు నరరూప రాక్షసులంటూ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఓ వీడియో విడుదల చేశారు. ఈ ఘటనలో ఇప్పటివరకు పోలీసులు 6గురిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు కావలి డీఎస్పీ చెప్పారు. విదేశాంగ శాఖ ఆదేశాల మేరకు విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయాన్ని కొత్త ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి శివహర్ష తెలిపారు. బందర్ రోడ్డులోని ఏజీ కార్యాలయం భవనంలో విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయాన్ని 2024 జనవరిలోపు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇకపై పాస్పోర్టు దరఖాస్తుల తనిఖీ, ప్రింటింగ్, జారీ ప్రక్రియలన్నీ విజయవాడ ఆర్పీఓ ద్వారానే జరుగుతాయని వివరించారు. ప్రస్తుతం విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం ద్వారా రోజుకు 2,000 దరఖాస్తులు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. మూలాలను కాపాడుకుంటేనే సమాజానికి భవిష్యత్తు ఉంటుందని విజయవాడలో నిర్వహించిన తెలుగువారి వారసత్వ సదస్సులో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు దుర్గాప్రసాదరావు అన్నారు. ఏపీ అధ్యయన కేంద్రం నిర్వహించిన ఈ సదస్సులో సినీ రచయిత తనికెల భరణితో సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. భాషపై యువతలో ఆకర్షణ కలిగించాలని, అప్పుడే వాటి మాధుర్యాన్ని, అందులోని రహస్యాలను వారు తెలుసుకుంటారని తనికెల భరణి సూచించారు. పురాతన కాలం నుంచి ఓ జాతిగా, తెగగా ఆంధ్రులకు ప్రత్యేక గుర్తింపు ఉందని, ఇప్పుడు వివిధ రంగాల్లో తెలుగువారు అద్భుత ప్రతిభ కనపరుస్తున్నారని రక్షణ శాఖ సలహాదారు జి సతీష్ రెడ్డి అన్నారు. తెలుగువారి వారసత్వం గురించి, కావ్యాలు, పద్యాల్లోని నీతిని గురించి తెలుసుకోకపోవడం వల్లే సమాజంలో దుష్ప్రభావాలు ఏర్పడుతున్నాయని జస్టిస్ యు దుర్గాప్రసాదరావు అన్నారు. సంస్కృతి, మన విలువలు, వీటినన్నిటినీ ప్రకటితం చేస్తూ ఉండేటువంటి కళారూపాలు, సాహిత్యమే అవ్వచ్చు, సంగీతమే అవ్వచ్చు, నృత్యమే అవ్వచ్చు, అవి ఒక రకమైనటువంటి ఆర్టిస్టిక్ గైడెన్స్ అంటాం. ఆర్టిస్టిక్ గైడెన్స్ అంటే కళారూపకమైనటువంటి మార్గదర్శనం చేస్తాయి. అవి వాటి ముఖ్యోద్దేశం అన్ని వేళల్లో అమ్యూజ్మెంటే కాదు, ఎంటర్టైన్మెంటే కాదు, వాటికి ఒక సాంఘిక ప్రయోజనం కూడా ఉంది మనం బాగా గమనించగలిగితే. అందుచేత
వాటిని ఎప్పుడైతే మనం విస్మరించామో వాటి విపరీత దుష్ప్రభావాలన్నీ కూడా మాకు కేసుల రూపంలో ఇలా వస్తున్నాయి. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనను రద్దు చేస్తామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హామీ ఇచ్చారు. కామారెడ్డి రైతు ఐకాసా ప్రతినిధుల బృందం కేటీఆర్ను కలిసింది. మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తూ కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసిందని, పురపాలక శాఖ కూడా రద్దు చేస్తామని వెల్లడించిందని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. డీటీసీపీ అధికారులతో మాట్లాడిన కేటీఆర్ ప్రస్తుత మాస్టర్ ప్లాన్ ప్రకారమే నడుచుకోవాలని కోరారు. నిరసన కార్యక్రమాల సందర్భంగా నమోదైన కేసులను ఎత్తివేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డీజీపీ కామారెడ్డి ఎస్పీకి కేటీఆర్ ఫోన్ చేసి కేసుల వివరాలు తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా తాము అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. హైదరాబాద్ చెంపాపేట రాజీరెడ్డి నగర్లో వివాహిత స్వప్న హత్య కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. స్వప్న హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రేమ్ కుమార్ స్వప్నకు నెల రోజుల క్రితం పెళ్లి జరిగినట్లు తెలిసింది. పెళ్లికి ముందు మరో యువకుడితో స్వప్న ప్రేమలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రేమ్ కుమార్ లేని సమయంలో ప్రియుడు ఇంటికి రావడం, అదే సమయంలో ప్రేమ్ కుమార్ రావడంతో పెనుగులాట జరిగి ఉండొచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్వప్నను కత్తితో పొడిచి చంపింది ఆమె ప్రియుడా లేక భర్త ప్రేమ్ కుమారా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో ప్రేమ్ కుమార్ కోమాలో ఉన్నాడు. స్వప్న తల్లిదండ్రుల నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. గాజాలోకి పదాతి దళాల ప్రవేశంతో హమాస్పై రెండవ దశ యుద్ధం ప్రారంభమైందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పారు. శత్రువును ఓడించి దేశంలో తమ ఉనికిని స్థిరీకరించడమే యుద్ధ లక్ష్యమని పేర్కొన్నారు. హమాస్ పాలనా సైనిక సామర్థ్యాన్ని నాశనం చేసి బందీలను స్వదేశానికి తిరిగి తీసుకొస్తామని వివరించారు. ప్రభుత్వంలోని వార్ కేబినెట్, సెక్యూరిటీ కేబినెట్లు భూతల దాడులను చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించాయని వెల్లడించారు. ఆసుపత్రుల కోసం తరలిస్తున్న ఇంధనాన్ని హమాస్ యుద్ధ సామాగ్రి కోసం వాడుతోందని ఆరోపించారు. భూదళ యుద్ధంలో తమ సైన్యానికి ప్రమాదం సంభవించకుండా ఉండేందుకే గాజాలో భీకర వైమానిక దాడులు చేశామన్నారు. పాలస్తీనా మహిళలు, చిన్నారులపై ఇజ్రాయెల్ సైనికులు దాడులు చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వీడియోలు, ఆరోపణలపై నెతన్యాహు స్పందించారు. తమ సైన్యం అలా యుద్ధ నేరాలు చేయబోదని తెలిపారు. అంతకుముందు హమాస్ బందీలుగా చేసుకున్న ఇజ్రాయెల్ పౌరుల కుటుంబీకులను నెతన్యాహు కలుసుకున్నారు. వీలైనంత తొందరగా వారిని తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్న తమ దేశ పౌరులను విడుదల చేస్తే వెంటనే బందీలను వదిలిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని హమాస్ మిలిటెంట్ సంస్థ ప్రకటించింది. అందరినీ ఒకేసారి విడిచిపెట్టాలని హమాస్ లీడర్ యశస్వినార్ షరతు విధించారు. మాస్కోతో జరిగిన చర్చల మేరకు 8 మంది రష్యన్, ఇజ్రాయలీస్ పౌరులను విడిచిపెట్టేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. హమాస్ను ఉగ్ర సంస్థగా గుర్తించేందుకు రష్యా నిరాకరిస్తోన్న నేపథ్యంలో మాస్కోతో ఆ సంస్థకు మంచి సంబంధాలున్నాయి. అటు యుద్ధం వల్ల అమాయకులు, పసిపిల్లలు, మహిళలే మరణిస్తున్నారని, ఈ అమానవీయ పోరును తక్షణం ఆపాలంటూ తుర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ వ్యాఖ్యలను ఇజ్రాయెల్ ఖండించింది. తుర్కీలోని తమ దౌత్య సిబ్బందిని ఇజ్రాయెల్ వెనక్కి పిలిచింది. కాగా ఇజ్రాయెల్ దాడులతో గాజా శ్మశానంగా మారింది. వివిధ దేశాలు ఆహారం, ఇంధనం, మందులను పంపిస్తున్నా వాటి రవాణాకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఆసుపత్రిలో అత్యవసర స్థితిలో ఉన్న క్షతగాతుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.